నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో వరి ధాన్యం కొనుగోళ్లపై బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో పోరాటాన్ని ఉధృతం చేసింది. కొనుగోలు కేంద్రాలలో నెల రోజులుగా వడ్లు అమ్ముకోలేక అన్నదాతలు నానా అవస్థలు పడుతుంటే ఈ ప్రభుత్వానికి రైతుల కష్టాలు కనిపించడం లేదా అని బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు టీవీఎన్ రెడ్డి గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీందర్ కుమార్ గారి పిలుపు మేరకు కమలాపురం ఐకేపీ సెంటర్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు భారీ నిరసన చేపట్టారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అటు రాష్ట్రం నుంచి కేసీఆర్ గారు, అదేవిధంగా దేవరకొండ నియోజకవర్గం నుంచి రవీంద్ర కుమార్ గారి యొక్క పిలుపు మేరకు అందుబాటులో ఉన్నటువంటి ఐకేపీ సెంటర్లను మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతులతో పాటు సందర్శించడం జరిగింది. గత 2 నెలల కింద యాసంగి పంట చేతికొస్తే సుమారుగా 50 రోజులు దాటింది. ఇప్పటివరకు కొనుగోళ్ల యొక్క విషయానికి వచ్చినప్పుడు నత్తనడగా నడుస్తూ ఉంది. ప్రతి ఐకేపీ సెంటర్లో సుమారుగా 100-200 లారీల సరుకు ఉన్నది. కాబట్టి వడ్లను వెంటనే కొనుగోలు చేయాలన్నటువంటి విషయాన్ని రైతులు రోజు బాధపడుతుంటే వాళ్ళ యొక్క బాధను చూసినటువంటి ధరించినటువంటి ఈ యొక్క దేవరకొండ శాసనసభ్యులు ప్రతి కార్యకర్త కూడా మరి దగ్గరున్నటువంటి ఐకేపీ సెంటర్లను సందర్శించాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు కమలాపురంలో ఉన్న ఐకేపీ సెంటర్ని మరి మేము మాతో పాటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలము పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూస్తే 2014 నుంచి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మరి పంట అనేకంగా రోజు పెరుగుతూ ఉన్నది. కరెంట్ అయితేనేమి, అదేవిధంగా వారు ఇచ్చినటువంటి తీసుకున్న నిర్ణయాల వల్ల నీళ్లు కరెంటు రావడం వల్ల ఈరోజు రైతులు సంపూర్ణంగా రైతు 6 నెలల కష్టం పడి పంట తీసుకొచ్చి అమ్ముకునే పరిస్థితిలో కూడా ఇట్లాంటి ఇబ్బంది పడడం వల్ల నిజంగా ఇది ఈ కాంగ్రెస్ పార్టీకి సిగ్గుచేటు. గతంలో 2014 నుంచి 23 వరకు ఎలాంటి సమస్యలు లేకుండా కొనుగోలు చేసినటువంటి ఆ రోజున బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగితే ఈ 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఎందుకు ఈ సమస్యలు తలెత్తుతున్నాయో గమనించాలంటే మీ దగ్గర పూర్తిగా మీరు అడ్మినిస్ట్రేషన్లో పూర్తిగా ఫెయిల్ అయినారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే మీరు కళ్ళు తెరిచి రైతుల యొక్క గోస ఏ విధంగా ఉన్నది, కనీసం వాళ్ళకి తాగడానికి ఇక్కడ నీళ్ళ ఏర్పాటు లేదు, నిలబడడానికి నీడ ఏర్పాటు లేదు, కనీస వసతులు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతు బిక్కుమంటూ కాలం గడిపేటటువంటి పరిస్థితి ఉన్నది. మీరు ఆ రోజు కేసీఆర్ గారు 70% ఉన్న రైతులకు అన్ని రకాలుగా వారికి మేలు చేసి రైతులను ఒక రాజులాగా చేయాలన్నటువంటి కేసీఆర్ యొక్క మరి ఆ రోజు ప్రభుత్వ పాలన ఉంటే ఈరోజు రైతును ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, రైతు నడ్డిని ఏ విధంగా విరసాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తున్నందుకు నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే కరెంటు అస్తవ్యస్తంగా వస్తూ ఉంది. ఒక పక్క చూస్తే మోటార్లు కాలిపోతూ ఉన్నాయి, పవర్ సప్లై సరిగా లేక సరిపోని పవర్ రాక, ఒక పక్క ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతూ ఉన్నాయి. మరి ఏదో 6 నెలలు కష్టపడి ఇవన్నీ ఎదుర్కొని చివరికి ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లకు తీసుకొస్తే కొనేటటువంటి పరిస్థితి కూడా లేదంటే మీరు మీ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా పనిచేస్తుందో గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ స్థానిక శాసనసభ్యులు కూడా మరి మీరు ఎంత సరుకు వచ్చింది, దీన్ని ఎన్ని రోజులలో కొనాలి, సరిపోను మరి గోదాములు ఉన్నాయా, బస్తాలు ఉన్నాయా, సరిపోను లారీలు ఉన్నాయా, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఉందా లేదా మీరు చూసుకొని ఎప్పటికప్పుడు కొనాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా రైతులు పండించినటువంటి ధాన్యాన్ని మనము సరిగ్గా కొనకపోతే రేపు రాబోయే రోజులలో ఈ వారం రోజులలో వర్షం కనుక వస్తే అవన్నీ కూడా మొలకెత్తి వానలో కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మీరు రైతుల మీద వివక్ష చూపడం కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు. రాబోయే రోజులలో మీకు తగినటువంటి బుద్ధి చెప్పే వాళ్ళు కూడా రైతులే. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేరకపోగా పండించిన ధాన్యాన్ని కూడా కొనలేకపోతున్నారంటే మీ యొక్క పని పరిస్థితిని ఈరోజు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రైతు సోదరులు బాగా గమనిస్తూ ఉన్నారు. నువ్వు ఇస్తున్న రైతు బంధు ఎటువే, ఇస్తున్నది 15, ఇస్తాను చెప్పింది 15, గెలిచిన తర్వాత ఇస్తున్నది 12. ఆ 12లో ఇప్పటివరకు ఒక 2 ఎకరాలకు వేస్తే మిగతా పరిస్థితి ఏంది? ఆ 2 ఎకరాలకు రెండు సార్లు ఇన్స్టాల్మెంట్ బేసిస్లో వేసినావు. అసలు నీ చర్య ఏంది? రైతులకు ఈ విధంగానే నువ్వు కనుక ప్రభుత్వ పరిపాలన నీ పరిపాలన ఇదే విధంగా ఉంటే రాబోయే రోజులలో నీకు ఖచ్చితంగా భంగపాటు తప్పదు. నిన్ను ఖచ్చితంగా ఓడగొట్టేటటువంటి రోజులు త్వరలోనే ఉన్నాయి. కాబట్టి గమనించి ఈ వడ్లను ఎమ్మటే కొనుగోలు చేయాలని చెప్పి మేము భావిస్తూ మరి ఇప్పుడైనా సరే కన్విన్స్ చేసుకొని ఈ వారం రోజుల్లో ఉన్న ప్రతి గింజను కూడా మీరు కొనాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున
మా యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. జై తెలంగాణ.